ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సి ప్రోగ్రామ్ టు ప్రింట్ స్మాలెస్ట్ ఆర్ మినిమమ్ ఆఫ్ 3 నెంబర్స్. సో 3 నెంబర్స్లో మనం మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 20, సెకండ్ నెంబర్ ఈజ్ 30, లాస్ట్ నెంబర్ ఈజ్ 10. సో ఇట్లా మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 3 నెంబర్స్లో మినిమం నెంబర్ ఏంది 10. సో 10 ఈజ్ మినిమం అని చెప్పి మనం ప్రింట్ చేయాలి. సో సపోజ్ ఫస్ట్ నెంబర్ అనేది ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయిందనుకోండి, సెకండ్ నెంబర్ అనేది బి అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయిందనుకోండి, థర్డ్ నెంబర్ అనేది సి అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయిందనుకోండి. సో మనం స్మాలెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని 2 వేస్లో ప్రింట్ చేయొచ్చు. ఎల్సీ ఫ్లాడర్ యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెనరీ ఆపరేటర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఫస్ట్ యూజింగ్ ఎల్సీ ఫ్లాడర్ డిస్కస్ చేద్దాము, తర్వాత కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి ప్రింట్ చేద్దాము. సో ఫస్ట్ స్మాలెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. సో లాజిక్ అనేది చాలా చాలా సింపుల్. సో ఎల్సీ ఫ్లాడర్ యూజ్ చేసి ఎలా చేస్తామంటే, ఫస్ట్ నెంబర్ తీసుకుందాము, ఫస్ట్ నెంబర్ని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేద్దాము. ఫస్ట్ నెంబర్ కనుక రిమైనింగ్ 2 నెంబర్స్ కన్నా స్మాలర్ అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఫస్ట్ నెంబర్ ఈ స్మాలర్ నెంబర్. సపోజ్ ఫస్ట్ నెంబర్ అనేది రిమైనింగ్ 2 నెంబర్స్ కన్నా స్మాలర్ కాదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే రిమైనింగ్ 2 నెంబర్స్ని కంపేర్ చేయాలి. రిమైనింగ్ 2 నెంబర్స్లో సపోజ్ బి స్మాల్ అనుకోండి, బీని ప్రింట్ చేయాలి, అదర్వైజ్ సిని ప్రింట్ చేయాలి. సో దాని కండిషన్ ఏంటంటే, సపోజ్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి అండ్ ఏ ఈజ్ లెస్ దాన్ సి, ఆ రెండు కండిషన్స్ కనుక ట్రూ అయితే దెన్ ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ స్మాల్, అదర్వైజ్ కంపేర్ బి అండ్ సి. ఇఫ్ బి లెస్ దాన్ సి ప్రింట్ బి ఈజ్ స్మాల్, అదర్వైజ్ ప్రింట్ సి ఈజ్ స్మాల్. సో ప్రోగ్రామ్ రాస్తూ లాజిక్ని ఇంకా డిస్కస్ చేద్దాము. సో లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు రిట్రీవ్ చేసి చదువుకోవచ్చు. సో #include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంట్, బికాజ్ మెయిన్ ఫంక్షన్ కనుక సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 0 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ అని పెట్టాము. సో మెయిన్ ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్ రిటర్న్ 0 అని చెప్పి పెట్టాలి. నెక్స్ట్ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, ఇంట్ ఏ కామా బి కామా సి. నెక్స్ట్ ఆ 3 వేరియబుల్స్ మనం రీడ్ చేయాలి. సో రీడ్ చేయడం కన్నా ముందు మనం ఏం చేద్దామంటే, ఇంటరాక్టివ్నెస్ కోసం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాము. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ 3 నెంబర్స్. సో ఈ 3 వేరియబుల్స్ అనేవి ఏ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది, %d ఆర్ %i కూడా యూజ్ చేయొచ్చు. స్కాన్ఎఫ్ ఎన్ని నెంబర్స్ రీడ్ చేస్తున్నాము, 3 ఇంటీజర్ నెంబర్స్ కాబట్టి 3%d పెట్టాలి, కామా స్కాన్ఎఫ్ సింటాక్స్ తెలుసు మనం, యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ బి కామా యాంపర్సెంట్ సి. సో మనం 20, 30, 10 ఇచ్చామనుకోండి, 20 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 30 అనేది బిలో స్టోర్ అవుతుంది, 10 అనేది సిలో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ని రిమైనింగ్ 2 వేరియబుల్స్తో కంపేర్ చేయాలి. సపోజ్ ఫస్ట్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, రెండు ట్రూ అవ్వాలి కాబట్టి లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేయాలి. లాజికల్ అండ్ అంటే ఏంది, అన్ని కండిషన్స్ కనుక ట్రూ అయితేనే ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఈ రెండు ట్రూ అవ్వాలి కాబట్టి లాజికల్ అండ్ యూజ్ చేసాము. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి యాజ్ వెల్ యాజ్ ఏ ఈజ్ లెస్ దాన్ సి, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈ స్మాల్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ప్రింట్ ఆఫ్ ఏ ఈ స్మాల్. ఇక్కడ ఒకే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇఫ్లో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ కర్లీ బ్రేసెస్. మోర్ దాన్ 1 స్టేట్మెంట్ ఉంటే కంపల్సరీగా ఆ స్టేట్మెంట్ని కర్లీ బ్రేస్లో పెట్టాలి. ఒక్కటి స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేసెస్ ఆర్ ఆప్షనల్, పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు. సపోజ్ ఏ స్మాల్ కాదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, రిమైనింగ్ 2 నెంబర్స్ అంటే బీని సిని కంపేర్ చేయాలి. సో ఎల్స్ ఇఫ్ బీ లెస్ దాన్ సి, బీ కనుక సి కన్నా స్మాలర్ అయితే మీరు ఏం చేయాలి, వీ కెన్ సే దట్ బీ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో కాబట్టి బీ ఈజ్ స్మాల్ అని చెప్పి ప్రింట్ చేయండి. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిందనుకోండి, then we can say that C is the smallest number. So else printf C is small. Okay. తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఏంది, మెయిన్ ఫంక్షన్లో రిటర్న్ 0. సో రిటర్న్ 0 రాసాము, తర్వాత మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేసాము. ఓకే. సో మన యొక్క ప్రోగ్రామ్ యొక్క లాజిక్ కరెక్టో కాదో చూద్దాము. ఇఫ్ ఏ లెస్ దాన్ బి, ఏలో ఎంత ఉంది 20 ఉంది, బిలో 30 ఉంది, సిలో 30 ఉంది. 20 లెస్ దాన్ 30, యా ట్రూ, ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ 20 ఈజ్ లెస్ దాన్ 10, 20 ఈజ్ లెస్ దాన్ 10, ఫాల్స్. లాజికల్ అండ్ యూజ్ చేసాము. ట్రూ ఫాల్స్ అంటే ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి సెకండ్ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఎల్సీ ఫ్లాడర్లో ఫస్ట్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ చెక్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ బి లెస్ దాన్ సి, 30 ఈజ్ లెస్ దాన్
30 ఈజ్ లెస్ దాన్ 10, 30 లెస్ దాన్ 10 ఫాల్స్. కాబట్టి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఎల్సిఫ్ లాడర్లో? ముందు అన్ని కండిషన్స్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఏముంది? ప్రింట్ ఆఫ్ సిఈ స్మాల్. సో సిఈ స్మాల్ అని చెప్పి మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. అంతే కదా, 20, 30, 10లో 10 స్మాల్. అలా ఏనే తీసుకోవాల్సిన నెస్టీ లేదు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ టేక్ బి. సో బీని ఏం చేస్తారు? రిమైనింగ్ 2 నెంబర్స్ ఏతో సితో కంపేర్ చేయండి. ఇఫ్ బి ఈజ్ లెస్ దాన్ ఏ అండ్ బి ఈజ్ లెస్ దాన్ సి, దెన్ వీ కెన్ సే దట్ బి ఈజ్ స్మాల్. బి స్మాల్ కాదు అనుకోండి, అప్పుడు ఏని సిని కంపేర్ చేయాలి. ఏ లెస్ దాన్ సి, దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ స్మాల్. అదర్వైజ్ వీ కెన్ సే దట్ సి ఈజ్ స్మాల్. ఆర్ సిని తీసుకోవచ్చు, సిని ఏబితో కంపేర్ చేయొచ్చు. ఇఫ్ సి లెస్ దాన్ ఏ అండ్ సి లెస్ దాన్ బి, దెన్ వీ కెన్ సే దట్ సి ఈజ్ స్మాల్. అదర్వైజ్ వీ హ్యావ్ టు కంపేర్ ఏ అండ్ బి. ఎల్స్ ఇఫ్ ఏ లెస్ దాన్ బి, వీ కెన్ సే దట్ ఏ ఈజ్ స్మాల్, అదర్వైజ్ సి ఈజ్ స్మాల్. ఈ విధంగా ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేసి రాస్తాము. ఇదే ప్రోగ్రామ్ని మనం కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. సో కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి రాద్దాము. సో కండిషనల్ ఆపరేటర్నే మనం ఏమంటాము అంటే టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాము. టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ అంటే 3. సో టెర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్లో మనకి 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. సో ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 అనేది చెక్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1 కనుక ట్రూ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎక్స్ప్రెషన్ 1 కనుక ఫాల్స్ అయింది అనుకోండి, ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఎక్స్ప్రెషన్ 1 కనుక ఫాల్స్ అయితే కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనము లాజిక్ రాద్దాము. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసిన లాజికే రాద్దాము. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, ఏ ఈజ్ లెస్ దాన్ బి అండ్ ఏ ఈజ్ లెస్ దాన్ సి, ఈ 2 కండిషన్స్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్క్, ఇది ఎక్స్ప్రెషన్ 1. క్వశ్చన్ మార్క్ తర్వాత రాసింది ఎక్స్ప్రెషన్ 2. మనం ఏం చెప్పచ్చు? ఏ ఈ స్మాల్ అని చెప్పి చెప్పచ్చు. సపోజ్ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి? బీని సిని కంపేర్ చేయాలి. ఇఫ్ బీ లెస్ దాన్ సి, ఇది కనుక ట్రూ అయితే ఏం చేయాలి? ఇది ఒక ఎక్స్ప్రెషన్, దీని కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ ఏంది? బీ లెస్ దాన్ సి అయితే మనం ఏం చెప్పచ్చు? ప్రింట్ ఆఫ్ బీ స్మాల్, బీ స్మాల్. బీ లెస్ దాన్ సి కనుక ఫాల్స్ అయితే అప్పుడు మనం కోలన్ తర్వాత రాయాలి. సో ప్రింట్ ఆఫ్ సిఈ స్మాల్ అని చెప్పి రాయాలి. ప్రింట్ ఆఫ్ సిఈ స్మాల్. ఓకే, ఒకసారి లాజిక్ చెక్ చేయండి. ఏ లెస్ దాన్ బి డబల్ అండ్ ఏ లెస్ దాన్ సి. 20 లెస్ దాన్ 30 ట్రూ, 20 లెస్ దాన్ 10 ఫాల్స్. ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్ వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ అయింది కాబట్టి కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే బి లెస్ దాన్ సి అనేది చెక్ అవుతుంది. 30 ఈజ్ లెస్ దాన్ 10 ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏమైంది? ఈ కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్కి ఎక్స్ప్రెషన్ 3 ఏంది? కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ప్రింట్ ఆఫ్ సి స్మాల్. సో 10 స్మాల్ కాబట్టి సి స్మాల్ అని చెప్పి మనకు అవుట్పుట్ వచ్చింది. తర్వాత రిటర్న్ 0, మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేయండి. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు రిట్రీవ్ చేసి చదువుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్మాలెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి డిస్ప్లే చేయొచ్చు, రాయొచ్చు, లేదంటే ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేసి కూడా రాయొచ్చు.